హలో అండి. ఈరోజు నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి వాడకుండా మా నానమ్మ చేసే గోంగూర పచ్చడి ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి, కానీ వాళ్ళ రోజుల్లో ఏది ఉంటే దాంతోనే అడ్జస్ట్ కావాలంటండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ చేయడం, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఈ పచ్చడి వారం రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేమనుకోండి, అంత బాగుంటుంది. మరి మా నానమ్మ నేర్పిన గోంగూర పచ్చడి ప్రాసెస్ చూసేద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. గోంగూర తీసుకున్నానండి. తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అందులో మట్టి గిట్ల ఏం లేకుండా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇదే బౌల్లోకి ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోవాలి. మొత్తం కూడా ఇలా గోంగూర వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. ఇందులో ఉన్న వాటర్ అన్నీ పోయే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడకనివ్వాలండి. మొత్తం ఇలా ఉడికిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని 1/2 మినిట్ పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడి చల్లారనివ్వాలి గోంగూర. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీలకర్ర, మెంతులు అవన్నీ, వాటిని వేసుకోవాలండి. వేసుకొని అలాగే దీంట్లోకి గోంగూర ఉంది కదండి, గోంగూర కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం తీసుకొని రెబ్బలు తీసుకొని వేసుకోవాలండి. అలాగే టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత 4 స్పూన్స్ కారం వేస్తున్నానండి. గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఇలా 4 స్పూన్స్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా నానమ్మ వాళ్ళైతే రోట్లో నూరే వాళ్ళండి. నేను మిక్సీ పడుతున్నాను. కొంచెం సాఫ్ట్గా అయిందండి. మీరు కొంచెం బరకగా పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దీంట్లోకి 1.5 పావు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, అలాగే దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ మొత్తం వేసుకోవాలండి. వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం పచ్చడిలో వేసాం కదండి. ఇప్పుడు ఇలా మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర, దాన్ని తీసుకొని ఈ పోపులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా పాతకాలం గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుందండి. దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి 1 వీక్ దాకా. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.